మనతో పాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్ రాకేష్ గారు ఉన్నారు. రాకేష్ గారు చెప్పండి, ఈ రోజు కాళేశ్వరం ఇష్యూలో కమిషన్ అంటే నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. దాదాపుగా కేసీఆర్ గారికి కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, ఈటెల రాజేందర్ గారికి. సో కాళేశ్వరం అంతా తప్పుల తడక, అది మొత్తం బోగస్, అవినీతి కోసమే అది కట్టారు అని చెప్పేసి ఈ రోజు కాంగ్రెస్ నేతలు ప్రధానంగా విమర్శిస్తున్నారండి. సో కాళేశ్వరం నయా పైసా కూడా పనికిరాదని చెప్పేసి అనుకోవచ్చు. ఈ రోజే అంటే మీడియా ద్వారా వినడం జరిగింది. ఏదైతే కమిషన్ పిసి ఘోష్ కమిషన్ గారు నోటీసులు ఇచ్చారని ఇంతవరకు ఇంకా స్పష్టంగా అంటే మనకి ఇంకా తెలియరాలేదు కాబట్టి వాటి గురించి ఆ నోటీసులు అందిన తర్వాత దాని గురించి తప్పకుండా పార్టీలో మొత్తం చర్చించి, గతంలో ఏ విధంగానైతే ఎలక్ట్రిసిటీ కమిషన్ నోటీసులు ఇస్తే దానికి కేసీఆర్ గారు సమాధానం ఇవ్వడం జరిగింది, తొలి ముఖ్యమంత్రి గారు. అదే విధంగా కార్ రేసింగ్ గురించి అయితే కేటీఆర్ గారు కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. ఏ కమిషన్ వేసినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం, వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అందించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే సార్, అంటే వేల కోట్ల రూపాయలు వస్తాయని చెప్పేసి లక్షల కోట్లు దాని మీద ఖర్చు పెడితే రూపాయి అందని లేదన్నది ప్రధాన వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసే ఆరోపణ నేను ఒకటే ప్రశ్నిస్తున్నా. 2004 నుంచి 2024 వరకు తీసుకోండి, ధాన్యం ఉత్పత్తి రాష్ట్రంలో ఎంత ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వంలో గవే వానాలు పడ్డాయి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో గవే వానాలు పడ్డాయి. మరి అప్పుడు వాన పడ్డప్పుడు పంట ఎందుకు వండాలి, ఇప్పుడు వానాలు పడగా పంట ఎందుకు వండుతాను? కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఆ పంటలు ఎందుకు వండినాయి అని చెప్పేసి కూడా దానికి సమాధానం దొరకాలి కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేక, వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 పథకాలను అమలు చేస్తా అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ పథకాన్ని అమలు చేయలేని దుస్థితిలో ఉంది. కాబట్టి వారి రకమైనటువంటి ఒక అంటే వాళ్ళు దాని నుంచి ఎస్కేప్ కావడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి నిరంతరం మీద ఒక ప్రయత్నం చేయడం మాత్రం జరుగుతుంది. గతంలో రేవంత్ రెడ్డి గారు చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను అని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు సిద్ధంగా ఉంటది అని చెప్పేసి అనుకోవచ్చు. ఒకవేళ నిజంగా ఒకటే అండి, కమిషన్ కు శిక్ష విధించే హక్కు ఉండదండి. అంటే నాకు తెలిసినంత వరకు ఆ లీగల్ టర్మినాలజీ ఏముందో తప్పకుండా దాని గురించి కోర్టులు ఉన్నాయి, లేకపోతే కమిషన్ ముందట విచారణకు హాజరవుతారు. వాటిని ఏమున్నా కానీ ఎదుర్కోవడానికి కేసీఆర్ గారి ప్రభుత్వం అంటే తొలి ముఖ్యమంత్రి గారి కేబినెట్ లో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు, కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఇన్ని మమ్మల్ని ప్రశ్నిస్తున్నటువంటి మీడియాను కూడా మేము అడుగుతున్నాం. మీ ద్వారా మరి వాళ్ళకు కూడా ప్రశ్నలు పోవాలి కదా. ఇంతవరకు ఒక రేషన్ కార్డు ఇచ్చిర్రా, ఒక కొత్త పింఛన్ ఇచ్చిర్రా, ఒక కొత్త ఇల్లు కట్టిర్రా? కాబట్టి ఏమి పోకుండా వాళ్ళు మిమ్మల్ని డైవర్ట్ చేస్తారు, మమ్మల్ని ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఒక కుట్రలో భాగం మీద అంతా. గానీ నేను ఒకటే ఛాలెంజ్ చేస్తాను, ఈ రోజు మల్లన్న సాగర్ లో నీళ్లున్నాయి, అది కొండపోచమ్మలో నీళ్లున్నాయి. నేనేమంటున్నా అంటే ఏ ప్రాజెక్ట్ లో నీళ్లు అనంత సాగర్ లో ఉంది, రంగనాయక సాగర్ లో ఉన్నాయి, ప్రతి ఒక్క దాంట్లో మిడిమానేర్లు ఉన్నాయి, ఎల్లంపల్లి నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ళని అడగండి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ విధంగా ఇంప్లిమెంట్ అయినాయి అని చెప్పేసి. ఎల్లంపల్లి నుంచి వెళ్ళి కొండపోచమ్మ దానికి గుత్తగానే వచ్చినాయి నీళ్లు. మీరు వేసిన కమిషన్, మీరు వేసిన విజిలెన్స్ కమిషన్ ఏం చెప్పింది? ఏదైతే మేడిగడ్డ దగ్గర కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు 4,000 కోట్ల డబ్బు మాత్రమే ఖర్చు అయింది అని చెప్పారు. ఆ బ్లాక్ ను మొత్తం రిమూవ్ చేసి న్యూ బ్లాక్ ను ఎస్టాబ్లిష్ చేయాలంటే 400 కోట్లు మాత్రమే అవుతాయని చెప్పేసి విజిలెన్స్ కమిషన్ చెప్పింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన విజిలెన్స్ కమిషన్. ఈ రోజు అక్కడ దాదాపుగా 3 నుంచి 4,000 కోట్ల ఇసుక అమ్ముకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇసుక అమ్ముకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మరి ఎందుకు దాన్ని ఆ పిల్లర్ను బాగు చేయట్లేదు? అంటే మీరు వచ్చినప్పటి నుంచి కట్టిన ఒక ప్రాజెక్టు పేరు చెప్పండి, పెట్టిన ఒక ఇంటి పేరు చెప్పండి, లేకపోతే ఇచ్చిన ఒక రేషన్ కార్డు పేరు చెప్పండి. కాబట్టి ఇవి ఏమీ అమలు చేయట్లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ గా ప్రజల దృష్టి మళ్లించడానికి, అది కూడా ఏదైతే వరంగల్ బహిరంగ సభ విజయవంతమైంది కాబట్టి దాన్ని తట్టుకోలేక ప్రజలందరూ ఈ రోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీతో మమేకమే ముందుకు పోతున్నారు అని చెప్పేసి మనం చూస్తున్నాం. గ్రామాల్లో ఆల్రెడీ ఏదైతే వడ్ల రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులను మా పెద్దపల్లి ప్రాంతంలో ఉరికిచ్చి కొట్టినటువంటి సంఘటనలు జరిగినాయి. ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్నారు. కాబట్టి నేనేమంటానంటే దాని నుంచి తప్పుకోవడానికి వీళ్ళు చేపడుతున్న కార్యక్రమం మాత్రమే ఇది. అండ్ ఇప్పుడు ప్రధానంగా అంటే కేటీఆర్ కావచ్చు, కవిత గారు మరో పార్టీ పెట్టబోతున్నారు, హరీష్ రావు గారు మరో పార్టీ పెడుతున్నారు అంటూ కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి సార్. రోజు ఒక ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నటువంటి మాట. ఇది కూడా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో నడిపిస్తున్నటువంటి అంశాలే తప్పితే ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడారు, ఎవరి గురించి ఎవరు చెప్పారు అనేది స్పష్టంగా మీకు కనిపిస్తుంది. కాబట్టి నేనేమంటున్నానంటే దాని గురించి అందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలోనే పనిచేస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో కాంగ్రెస్ పుట్టిస్తున్నటువంటి ఒక అబద్ధపు ప్రచారంగానే మనం గమనించాలి. నిన్న నల్లమల్ల డిక్లరేషన్ కూడా కొత్త అంటే స్టార్ట్ చేయడం అనేది జరిగింది. స్టార్ట్ కాదు, పథకం 420 పథకాలకే డిక్లరేషన్లకే దిక్కులేవు. బీసీ డిక్లరేషన్ ఇచ్చి అంతకుముందు ఎస్టీ డిక్లరేషన్ ఇచ్చిన అదంతా అమలైందా? మరి నేనేమంటున్నానంటే ఆయన డిక్లరేషన్ ఇవ్వడం, డిక్లేర్ చేసిపోవడం. రాజీవ్ యువశక్తి అంటాడు, ఎవరికి పైసలు ఇవ్వడు. రాజీవ్ యువ వికాసం అంటాడు, ఎవరికి పైసలు ఇయ్యాడు. ఇందిరమ్మ ఇల్లు అంటాడు, ఎవరికి ఇల్లు గట్ట ఇయ్యాడు. నేనేమంటానంటే రోజుకో పథకం ప్రకటించిపోవడం తప్పితే ఇచ్చేదేం లేదు, వచ్చేదేం లేదు. కాబట్టి నేను ఆయనే హోంశాఖ మంత్రిగా ఉంటాడు. ఈ రోజు ఆయనే పోలీసులకు బాస్ కదా. మరి గుల్జావజ్ లో 17 మంది చనిపోతే పోడు, ఎవరిని బతికియనీకి పోడు. కాబట్టి నేనేమంటానంటే ఆయన దగ్గర అన్ని
మొత్తం మంత్రిత్వ శాఖలు పెట్టుకున్నాడు, పథకాలు ప్రకటించారు కానీ ఏ పథకం కూడా అమలు చేయడు. అందాల పోటీలపై అందాల పోటీలు అనేది ఒక కాన్సెప్ట్ గా తీసుకున్నారు, అవి కొనసాగాలి. కానీ అందాల పోటీలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అందరినీ పట్టించుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంటది. అందాల పోటీలు నువ్వు పెడితే పెట్టుకో, కానీ అందాల పోటీలో చూపించింది ఏంది? సెక్రటరియట్ చూపించినావు, కమాండ్ కంట్రోల్ స్టేషన్ చూపించినావు. నేనేమంటున్నా అంటే కేసీఆర్ కట్టినటువంటి అన్ని టీ హబ్ చూపించినావు. నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారి అభివృద్ధి ఫలాలను నీ అందాల పోటీలో చూపించుకుంటున్నావు. ఇవే తెలంగాణకు అందం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మరొకసారి ప్రకటించారని.